వెల్కమ్ బ్యాక్ టు మాటే మంత్రం తెలుగు ఆడియో స్టోరీస్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి మన స్రవంతి కథను చదివారా? దాని కంటిన్యూషన్ ఈరోజు. కథలోకి వెళ్దామా? ఈ పెళ్ళెందుకు, ఈ మొగుడెందుకు, ఈ జంజాటాలు ఎందుకు, ఈ గొడవలు ఎందుకు? ఆడది తను స్వతంత్రంగా బ్రతకలేదా ఈ మగవాళ్ళు లేకపోతే అని ఆలోచించే స్రవంతి అనుకోకుండా ప్రేమలో పడిపోతుంది. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో విందాం. వేణుగోపాల్ తరఫున అతని పిన్ని నాగలక్ష్మి మరో మధ్యవర్తి బంధువుతో స్రవంతి తండ్రి రాఘవయ్యను కలిశారు. వేణుగోపాల్ మనసులో మాట చెప్పి సంబంధం విషయం ఎత్తారు. ఇంతలో రాఘవయ్య మిత్రుడు రామయ్య అక్కడికి వచ్చి కూర్చున్నాడు. ఎరా రామా రా, వీళ్ళు మన స్రవంతిని వాళ్ళ అబ్బాయికి అడగాలని వచ్చారు, కూర్చో అన్నాడు రాఘవయ్య. అలాగా, మన స్రవంతి కళ్యాణం జరగబోతుందన్నమాట. అంతకంటే మంచి మాట ఏముంటుంది రాఘవ అని అన్నాడు రామయ్య. మా స్రవంతి చాలా మంచి పిల్ల, చదువుల సరస్వతి, ఇంటి లక్ష్మీదేవి. మీ ఇంటి అడుగు పెడితే అంతకన్నా పుణ్యం, కన్యాదాన ఫలం మా వాడికి ఏముంటుంది? శుభం కానివ్వండి అన్నాడు రామయ్య. రాఘవయ్య ఆ మధ్యవర్తితో, తమరు నా బిడ్డను చేసుకుంటానని రావడం నాకు సంతోషం. బిడ్డ డిగ్రీ పూర్తి చేసింది, ఇంకా చదవాలని అంటుంది. వారిద్దరూ ఇష్టపడ్డారని మీరు అంటున్నారు. ఇక మనం ఎవరం కాదనటానికి? ఒక్క మాట అమ్మాయిని స్వయంగా అడిగి చెప్పే అవకాశం ఇవ్వండి అన్నాడు రాఘవయ్య. మధ్యవర్తి కూడా, అయ్యో తప్పనిసరిగా మీ అమ్మాయిని అడిగే చెప్పండి, ఇది అవసరం కూడాను. ఇదిగో ఈమె నాగలక్ష్మి, వేణుగోపాల్ సవతి తల్లి. అయినా మా వేణుని కన్నబిడ్డలాగా పెంచింది. మీ స్రవంతి గురించి మంచిగా వేణు చెప్పటంతో సంబంధం మాట్లాడటానికని నన్ను తీసుకొని వచ్చింది. సంతోషం. నేను నా భార్యని కోల్పోయి కొన్నేళ్ళు అయ్యింది. సీత నా బిడ్డ అయినా అప్పటి నుంచి నేనే ఆమెకి బిడ్డని. అలా ఓర్పుగా చదువు, ఇంటి పనులు చూసుకుంటూ వచ్చింది. ఈ పెళ్లితో ఆమెను ఒక ఇంటి కోడలుగా పంపటం తండ్రిగా నా బాధ్యత. అయితే ఒక విన్నపం. నేను ఒక మధ్యతరగతి తండ్రిని, ఏకాకిని, కట్న కానుకలు ఇచ్చుకోను. ఉన్నంతలో పెళ్లి బాగానే చేస్తాను అన్నాడు రాఘవయ్య. కట్నానిదేముందిలేండి, పిల్లలైతే ఒకరికి ఒకరు నచ్చారు కదా అన్నాడు మధ్యవర్తి. ఏమ్మా నాగలక్ష్మి అన్నాడు ఆయన. కట్నం లేదనేటప్పటికీ నాగలక్ష్మి మొహంలో ఒక్కసారిగా నీలినీడలు కమ్మాయి. ఓ క్షణం పాటు వెంటనే తమాయించుకొని ముఖంలో నవ్వు పులుముకుంది. అన్నయ్య గారు, ఆ విషయంలో మీకు కంగారు వద్దు. మేము కలవారమేమీ కాదు, గుళ్ళో దేవుడి ముందు పసుపు కొమ్ము కట్టినా చాలు అన్నది. అంత మాట ఎందుకులేండి, మన శక్తి మేరకు చేసి వాళ్ళని ఒకింటి వాళ్ళని చెయ్యాలి, అది మన బాధ్యత అన్నాడు రాఘవయ్య. మా రాఘవ అలా అంటాడు కానీ బాగానే చేస్తాడు. శుభస్య శీఘ్రం అన్నాడు పక్కనే కూర్చున్న రామయ్య. ఆ రాత్రి స్రవంతి దగ్గర ప్రస్తావించాడు ఈ విషయం రాఘవయ్య. అప్పుడు స్రవంతి కాస్త సిగ్గుపడుతూ, అవును నాన్న, వేణుగారంటే నాకు ఇష్టం అని చెప్పింది. నన్ను బాగా చూసుకుంటాడు అని నా మనసు చెప్తోంది అన్నది మెల్లగా. నీకు తర్వాత చెప్దామనుకున్నాను, సారీ నాన్న అంటుంది. సరేనమ్మా, ఇది నీ నోట వినాలని నేను వాళ్ళకి ఏ విషయం చెప్పలేదు. అబ్బాయి మంచివాడు అంటున్నావు, వాళ్ళకి ఇంకెవరో లేరు, ఒక్కడే కొడుకు, సవతి తల్లి అట, బాగానే మాట్లాడింది, సరేనని చెప్పేయినా అని అన్నాడు రాఘవయ్య. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేద్దామనుకున్నాను, ఆయన తొందరపడుతున్నాడు, తల్లికి ఆరోగ్యం బాగోదట, అందుకే నేను సరే అన్నాను. నాకొక్కటే దిగులు నాన్న, నన్ను పెళ్లి చేసి పంపిస్తావు, నీ సంగతి ఏంటి నాన్న? నీ మంచి చెడు ఎవరు చూసుకుంటారు? అదే నాకు దిగులుగా ఉంది నాన్న అంది స్రవంతి. భలే రానివమ్మా, దానికోసం నీకు పెళ్లి చేయకుండా ఇంట్లోనే ఉంచుతానా? అన్నిటికీ ఆ దైవం ఉన్నాడు, ఆయనే చూసుకుంటాడు. నువ్వు మాత్రం ఎక్కడికి వెళ్తున్నావు? ఈ ఊరే కదా అత్తగారిల్లు అంటూ నవ్వాడు రాఘవయ్య. సరే నాన్న, మీరన్నది నిజమే, అదొక్కటే నాకు ఊరట. కాఫీ తెస్తానన్నా, తాగుదువు గాని అని వెళ్ళింది సీత. అలాగేనమ్మా, కాఫీ తాగి రామయ్యను కలిసి వాళ్ళింటికి వెళ్ళి మాట్లాడతాం అన్నాడు రాఘవయ్య. అలా మొత్తానికి స్రవంతి వేణుల పెళ్లి రాఘవయ్య శక్తి మేరకు
చక్కగా జరిపించాడు. అప్పుడప్పుడు ఏర్పాట్ల విషయంలో నాగలక్ష్మి మూతి ముడుచుకోవటం, మొహం మార్చుకోవటం తప్ప ఏ ఇబ్బంది జరగలేదు. మధ్యవర్తి నాగరాజు ఆమెకి సర్ది చెప్పాడు. సీత అత్తవారింటికి వెళ్ళేటప్పుడు తండ్రి గురించే దిగులు పడుతూ ఉంటే వేణుగోపాల్ ఓదార్చాడు. ఇది కూతుర్ని కన్న ప్రతి తండ్రికి తల్లికి తప్పని సన్నివేశమని, కొన్ని రోజుల్లో సర్దుకుంటుందని చెప్పాడు. కానీ నాన్న ఒంటరివాడండి, ఆయనకి ఎవరున్నారు నేను తప్ప, ఇప్పుడు ఆయన్ని ఎవరు చూస్తారు అంది సీత. ఆమె కంట కన్నీరు ధారాపాతమైంది. సీత, మనం ఇక్కడే ఉంటాంగా, మామయ్య గారిని కనిపెట్టుకునే ఉందాం. రోజు నువ్వు వెళ్ళి చూసిరా. ఏమైందేంటి? ఏడవకు. నువ్వు ఏడవటం నాకు బాధ కలిగిస్తుంది. అయ్యో, తండ్రి కూతుళ్లను నేనే కదా విడగొట్టాను అనిపిస్తుంది అన్నాడు వేణుగోపాల్. దూరంగా ఉన్న నాగలక్ష్మి కొడుక్కి సైగ చేసింది ఇక వెళ్దామని. రాఘవయ్య మరోసారి, నా కూతుర్ని కడుపులో పెట్టుకొని కాపాడమ్మా అని నాగలక్ష్మికి చెబుతున్నాడు. మాట్లాడుతుంటే అతని గొంతు పెగిలి రావటం లేదు, గాద్గతికం అవుతుంది. కళ్ళు ఎర్రగా అయ్యి నీళ్లు నిండి ఉన్నాయి. అన్నయ్య గారు, అమ్మాయి గురించి మీరెందుకు బాధపడుతున్నారు? వాళ్ళిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకున్నారు, హాయిగా కాపురం చేసుకుంటారు. మనదేముంది, పెద్దవాళ్ళం, అలా వాళ్ళని చూస్తూ వెళ్ళిపోతాం. ఏమంటారు అన్నది నాగలక్ష్మి. అంతేనమ్మా, అంతకన్నా కావలసింది ఏముంది? అంతే అంతే అంటూ తనను తాను సర్ది చెప్పుకున్నాడు రాఘవయ్య. నూతన దంపతుల కారు సీత అత్తగారి ఇంటి వైపు వెళ్ళిపోయింది. రాఘవయ్య నిట్టూరుస్తూ కూర్చుండిపోయాడు. అప్పుడే అతని మనసులో శూన్యం నిండిపోయింది. భార్య పోయింది, కూతురి మీదే ప్రాణాలన్నీ పెట్టుకుని బ్రతుకుతున్నాడు. ఇక కూతురే లేకుంటే ఆ ఇల్లు ఎంత బోసిగా ఉంటుందో అర్థమవుతోంది. రామయ్య అతనికి సర్ది చెప్తున్నాడు. ఒరే రాఘవ, అమ్మాయి ఈ ఊళ్ళోనే కదా ఉంటుంది, చూడాలనుకున్నప్పుడు వెళ్ళి చూడు. నీకు తిండికి నీడకి ఇబ్బంది లేదు కదా, ఆరోగ్యం బాగా చూసుకో. స్రవంతి సంగతి వదిలేసి దాని కడుపున పుట్టే మనవడి కోసమో మనవరాలి కోసమో చూడాలోయ్ ఇక అంటూ నవ్వించబోయాడు రాఘవయ్యని. రాఘవయ్య మనసు మనవడు మనవరాలు అన్న మాట విన్న తర్వాత కాస్త ఊరట పొందింది. అవును, సీత కడుపున కాయ కాస్తే వాళ్లతో నిత్యం ఆడుకుంటూ కాలం వెళ్ళదీయవచ్చు అనుకున్నాడు. నిజమేరా రామా? అవునరా, ఇదంతా మామూలే. పదా, మా ఇంటికి వెళ్దాం, కాస్త ఎంగిలి పడదు గాని. కూతురు వెళ్ళిపోతుందనే బెంగతో రాత్రి కూడా ఏమీ తిన్నట్లేవు అన్నాడు రామయ్య. రాఘవయ్య రామయ్య వంక చూస్తూ సరే పదా అన్నాడు. అత్తవారింట్లో అడుగుపెట్టిన సీతని నవ్వుతూ ఆహ్వానించింది నాగలక్ష్మి. ముత్తైదువుతో దిష్టి తీయించి కొత్త జంటకి కుడికాలు పెట్టి లోపలికి రండి అని లోపలికి తీసుకువెళ్ళి కూర్చోబెట్టింది. కాసేపయ్యాక వేణుగోపాల్ తన ఆఫీస్ స్టాఫ్ ఎవరో వస్తే బయటకు వెళ్ళాడు. నాగలక్ష్మి కాఫీ కప్పులు తెచ్చి, ఏడమ్మాయి మీ ఆయన కాఫీ తెస్తేను, ఇప్పుడే బయటకు వెళ్ళారత్తయ్య, ఎవరో వచ్చారు అన్నది. అత్తగారు మీ ఆయన అనటం సీతకి ఎంతో ఆనందం వేసింది. మీ ఆయన? అవును, మా ఆయన అన్న ఫీలింగ్ బాగుంది. మరి తల్లితో మొగుడెందుకే జంజాటం, స్వేచ్ఛగా ఉండాలి కానీ అన్న మనిషి కదా సీత. నాగలక్ష్మి, అమ్మాయి, ఇప్పటి పిల్లలు మీరు, నేను చెప్పేదేమీ లేదు. ఎంత మోడరన్ అయినా ఇంట్లో పద్ధతిగా ఉండాల్సిందే. చెప్పవచ్చో లేదో కానీ 20 ఏళ్లకే అన్నీ పోగొట్టుకున్నాను. వేణువునే సర్వస్వంగా కనిపెట్టుకొని పెంచుకున్నాను. నాకిష్టం లేని పనులు చేయకు, వాడిని జాగ్రత్తగా చూసుకో, ఒకరి విషయాల్లో జోక్యం చేసుకోకు. నువ్వు మంచిదానివి అని పదే పదే వేణు చెప్తేనే పైసా కట్నం లేకున్నా నిన్ను తెచ్చుకున్నాను. తెలుసుగా నీకు. నీ కాపురం ఏదో నువ్వేదో, అంతే, అంతవరకే. వాళ్ళని వీళ్ళని ఇళ్ళకి తేవటం, వాళ్ళ ఇళ్ళకి వీళ్ళ ఇళ్ళకి పోవటం అది నాకు నచ్చదు, అర్థమైందనుకుంటా అన్నది నాగలక్ష్మి. ఈ మాటలన్నీ విన్నాక అత్తగారిది కాస్త కాంప్లికేటెడ్ పర్సనాలిటీ అని మాత్రం అనిపించింది సీతకి. సరేలే, అవన్నీ మనకెందుకు, ఆవిడ చెప్పినట్లు మన పనేదో మనం చూసుకుంటే సరి అనుకున్నది. అలాగే అత్తయ్య గారు, పెద్దలు మీరు మా మంచి కోసమేగా చెబుతారు అన్నది సీత. ఇంతలో వేణు లోపలికి వచ్చాడు. ఎక్కడికి పోయావు? కాఫీ పెట్టుకొస్తే చల్లారిపోయి ఉంటుంది, వెచ్చబెట్టుకు వస్తా ఉండు అని వంటింట్లోకి పోయింది నాగలక్ష్మి. వేణు కూర్చుంటూ, మా అమ్మ క్లాస్ తీసుకుందా, కోడలు గారు చక్కగా పాటించాలి అన్నాడు నవ్వుతూ.
పెద్దవాళ్ళు మన మంచి కోసమేగా చెప్తారు అన్నది సీత. మా మంచి కోడలు ముద్దెట్టాలనిపిస్తోంది అని ముందుకు రాబోయాడు వేణు. దానికి ఇంకా టైం ఉంది, వెళ్ళండి అన్నది స్రవంతి. ఓ, ఫస్ట్ నైట్ ఒకటి ఉంది కదూ, ఓకే అని లేచాడు వేణు. సీత వంటింటి వైపు వెళ్ళింది అత్తగారికి సాయం చేయటానికి. మొదటి రాత్రి పాల గ్లాసుతో తన గదిలోకి అడుగుపెట్టిన స్రవంతిని చూసుకొని మురిసిపోయాడు వేణుగోపాల్. కోరుకున్న స్త్రీని పొందాలంటే యోగం ఉండాలి. ఆ యోగం దేవుడు తనకి రాసిపెట్టినందుకు వేణు మురిసిపోయాడు. ఆమె రాగానే పాల గ్లాస్ వేణు చేతికి అందించి కాళ్ళకు నమస్కరించబోయింది. వేణు ఆపాడు. ఇదెందుకు? పాతకాలం అమ్మాయి అనుకోలేదు. అదే ఇబ్బంది స్రవంతి గారు. ఇప్పుడు నన్ను ఇక్కడేమీ చేయకు అక్కడేమీ చేయకు అంటావో ఎంపాడో. అలా వద్దు, నువ్వే రెచ్చిపోవటం నాకు ఇష్టం. నువ్వే నాలో మగాణ్ణి ఛాలెంజ్ చేయటం నాకు ముచ్చట అంటూ పైకి లేపాడు ఆమెని. పాత అలవాటో మరేమో, నాతో నూరేళ్లు కలిసి స్నేహం సంసారం చేయటానికి నా జీవితంలో అడుగు పెట్టారు. దానికి నా థ్యాంక్స్ అనుకోండి అంటూ అతని గుండెల్లో ఇమిడిపోయింది స్రవంతి. ఆమెను గట్టిగా తనకేసి అదిమి పట్టుకొని ఆమె పెదవులు తన పెదవులతో సుతారంగా తాకి, గేమ్ స్టార్ట్స్ నౌ అంటూ తన నాలుక ఆమె నోట్లో జనిపి పెదవులు తన పెదవులతో గట్టిగా బిగపట్టి ఆమె అధరామృతం తమకంగా సేవించసాగాడు. దీనితో ఆమె దేహం అంతా విద్యుత్తు ప్రవహించినట్లయింది. అతని రెండు చేతులు ఆమె స్తనాలను జనరేటర్ స్విచ్ వేస్తున్నట్లు నొక్కుతున్నాయి. దానితో స్రవంతిలో రసోద్వేగం ఒక్కసారిగా ఉప్పొంగి మైకం కమ్మినట్లయి మంచంపై వాలిపోయి కళ్ళు అరమూతలు వేసింది. మెడ పక్కకి వాల్చింది. ముఖంపై చిరుచెమటలు. భయమో సిగ్గో తెలియలేదు ఆమెకు. నన్ను ఏ తీరానికి చేరుస్తావో చేర్చు స్వామి అన్నట్లు తన దేహాన్ని అతనికి సమస్త స్వాధీనం చేసింది. సృష్టి కార్యానికి నేను సిద్ధం, ఇక తమదే ఆలస్యం అన్నట్లు సంక ఎత్తి కుడి చేయి నుదిటిపై పెట్టి ఓరగా చూసింది. ఆ చూపు స్త్రీ విషయంలో అత్యంత శృంగార సన్నివేశం. మమ్మల్ని ఏం చేయబోతున్నావోయ్ అన్నట్లు ఆ భంగిమలో సవాలుగా చూస్తున్న ఆమె ఎత్తైన వక్షోజాలు అతన్ని కవ్వించాయి. వేణు రంగంలోకి దిగాడు. తను వలచింది. తన వంతు బాధ్యత నిర్వర్తించటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మెరుస్తున్న ఆమె గులాబీ పెదవుల్ని చూపుడు వేలుతో నిమిరాడు. ఆమె ముంగురులు సర్దాడు. ఆమె జడ పక్కకి జరిపి మెడ వెనుక ముద్దు పెట్టాడు. ఆమె ఒక్కసారిగా ఎగిరిపడి అతన్ని గట్టిగా తన వైపు అదుముకున్నది. దేహమంతా వేడి ఆవురులతో నిప్పులేని కుంపటి అయిపోయింది. ఆమెను బెడ్పై నెమ్మదిగా పడుకోబెట్టి ఆమెను వివస్త్రం చేసి తన దేవతని కళ్ళారా చూసుకున్నాడు. దేవుడు ఈమెను ఎంత చక్కగా మలిచాడు. అర్ధనిమీలిత నేత్రాలు మూసుకున్న స్రవంతి అప్పుడప్పుడు వాటిని తెరచి అతను తన్నేమి చేయబోతున్నాడో అన్నట్లు చూస్తున్నాయి. స్తన చూచుకాలను ఒక్కసారిగా వేలితో నిమిరి తన పెదాలలో వాటిని ముడుచుకొని కుడి చేతిని దేహం అధోప్రాంతపు త్రిభుజ దేశాన్ని సుతారంగా నిమిరాడు. ఆమె కదిలిపోయింది. నిక్కి చూస్తున్న చిలుకని చూపుడు వేలు బొటన వేలు మధ్య ఇరికించి నెమ్మదిగా కవ్వం తిప్పినట్లు తిప్పాడు. ఆమెలో సమస్త సృష్టి దేవతలు ఆవహించారు. ఒక్కసారిగా ఎగిరిపడింది. ఆమె త్రిభుజ తాబేలు ఆధారంగా రతి చిలుక మందర పర్వత కవ్వంగా అతను చేసిన శృంగార మథనం ఫలితంగా మదన మందిరం సాగరపు అగాధం నుండి అమృతం బిందువులుగా రావటం చూసి ఆమెను ముద్దాడుతూ తన సిద్ధపురుషుడిని ఆమెలో ప్రవేశపెట్టాడు వేణు. ఆమె బల్లిలా అతన్ని కరుచుకుపోయి అతను చేస్తున్న శివతాండవాన్ని ఆనందంగా ఆశ్చర్యంగా అతని వంకే చూస్తూ మన్మథరాజ్యంలో ఉండిపోయింది స్రవంతి. అతను హాయిగా చేస్తున్నప్పుడు ఆమె చిరునవ్వు, ఉద్రేకం అవధులు దాటినప్పుడు ఆమె చిరుకోపం, ఆపినప్పుడు ఆమె చిరు అలక, మరోసారి అనే గోముగా చేస్తున్న చిన్నపాటి హుకుం, ఇదేనోయ్ నేను కావాలన్నది అంటూ అతని ఆవేశం, ఆమె చేస్తున్న రతికూజిత మంద్ర సంగీతాలతో ఆ గది ఆ రాత్రి నర్తనశాల అయిందని చెప్పాలి. కాసేపటికి ఆ గది ఆవేశపు హోరుగాలి నుండి బయటపడింది. కాసేపు అలాగే ఉండిపోయారు. పక్కనే పడుకున్న ఆమె ఒక్కసారి పైకి లేచి అతని గుండెలపై వాలి, నా మీద ఇంత ప్రేమ దాచుకున్నారా అని అడిగింది. ఆమె కళ్ళు మెరుస్తున్నాయి.
ఆమె బుల్లి పెదవులు ఏదేదో మాట్లాడేస్తున్నాయి. ఆమె బలమైన స్తనాలు అతన్ని గుండెలపై ఒత్తుకుంటున్నాయి. నగ్నమైన ఆమె దేహపు కింది భాగం అతని తొడల మధ్య తాకుతూ ఉంటే ఆ స్పర్శ అద్భుతంగా ఉంది. ఇద్దరూ ఆనందపంచులు చూస్తున్న క్షణాలవి. నో, ఇది ప్రేమ కాదు. ఇది నీకోసం ఎన్నో రాత్రులు కలలు కన్న కామావేశం. నా ప్రేమ రేపటి నుంచి చూద్దువు గాని అంటూ ఆమెను దగ్గరికి లాక్కొని ముద్దు పెట్టుకున్నాడు వేణు. అవును, కామం, ప్రేమ ఒకదాన్ని ఒకటి తేడా తెలియనంత అతుక్కొని ఉంటాయి. మగాడికి కామాన్ని అందించి అందులో ప్రేమను వెతుక్కుంటుంది స్త్రీ. తన భర్తకి ఈ రెండిటి హద్దులు తెలుసు అనుకుంటూ అతని గుండెలపై వాలి నిద్రలోకి జారింది స్రవంతి. స్రవంతికి చెప్పినట్టే వేణుగోపాల్ ఆమెను తనలో అర్ధభాగం చేసుకున్నాడు. స్రవంతి లేకుంటే తానే లేననేంత విధంగా ఆమెను గుండెల నిండా నింపుకున్నాడు. అప్పుడు అర్థమైంది స్రవంతికి ఆడదానికి మగాడి తోడు ఎంత ఇంపార్టెంట్ అనేది. ఆడది అన్ని విద్యలు నేర్చి ఎవరెస్ట్ శిఖరం అంత ఎదగవచ్చు. కానీ ఒకసారి మగాడి సంపర్కం అంటూ జరిగాక తాను పెళ్లికి ముందు దాకా ఒక అసంపూర్ణ జీవి అని గ్రహిస్తుంది. మగవాడికి కూడా ఆ భావన కలిగిన క్షణం నుంచి మిగతా సగభాగం కోసం వెంపర్లాట మొదలు పెడతాడు. దానికోసం ఎన్నో విన్యాసాలు చేస్తాడు, విముఖత్వాలు ఎదుర్కొంటాడు, విషాదాలు చూస్తాడు. అదృష్టవశాన వేణు ప్రేమ సఫలమైంది. కోరుకున్న స్రవంతి దక్కింది. ఆఫీస్ నుంచి పెందలకడే వచ్చేవాడు. స్రవంతి, తయారుగా, బజారు వెళ్దాం, పార్కులో కూర్చొని వద్దాం, ఇవాళ సినిమాకి వెళ్దాం అని ఊపిరి ఆడనిచ్చేవాడు కాదు. ఇవాళ కాదు, రేపు అన్నా ఆగేవాడు కాదు. స్రవంతికి కూడా అదే ముచ్చట. రిక్షాలో తనను ప్రేమించే భర్త పక్కన కూర్చుంటే అదో గొప్ప ఫీలింగ్. మహారాజు పక్క మహారాణిలా ఉన్నాను కదా అనుకునేది తనలో తాను. అతను తన నడుము చుట్టూ చేయి వేసి ఎవరికీ కనపడకుండా నడుము వంపులో వేళ్లతో వీణ వాయిస్తుంటే ఒక పక్క పులకరింత, మరో పక్క సిగ్గు, భయం. అలా చేస్తే బాగుంది అనుకుంటూనే ఎక్కడంటే అక్కడేనా మీ చిలిపి చేష్టలు అంటూ చిరుకోపం ప్రదర్శిస్తే అతను అమ్మగారికి కోపం వచ్చినట్లుంది అని తటాలను చెయ్యి వెనక్కి తీసుకోబోయినప్పుడు ఆ చెయ్యి పట్టుకొని అలాగే ఉంచి చెరుగు చుట్టూ కప్పుకునేది సీత. ఆమెకి ఒంట్లో బాగలేకపోతే ఆమె దగ్గరే కూర్చొని నిద్రపోకుండా ఆమె వంకే చూస్తూ కూర్చునేవాడు. పడుకోండి, తగ్గిపోతుందిలే అన్నా వినేవాడు కాదు. ఆఫీసులో పని ఒత్తిడికి చికాకు వచ్చి కసురుకుంటే మళ్ళీ అతను వచ్చి సారీ చెప్పేదాకా అలా కూర్చుండిపోయేది. అన్నం కూడా తినేది కాదు. అతనే అన్నం కలిపి ముద్దలు పెట్టి ముద్దు పెట్టేవాడు. ఇవన్నీ సహజం స్రవంతి. మా డిపార్ట్మెంట్ చాలా ప్రెజర్స్ ఉండే డిపార్ట్మెంట్. దానివల్ల అప్పుడప్పుడు ఇలా బరెస్ట్ అవుతాను. కానీ నీ మీద కోపంతో కాదు. నువ్వంటే నాకు ప్రాణం స్రవంతి. నువ్వు అలిగితే నేను నిన్ను కష్టపెట్టినట్లే. నువ్వు కష్టపడటం నేను చూడలేను అనేవాడు. దాంతో ఆమె మళ్ళీ మాట్లాడకుండా అతని గుండెల్లో ఒదిగిపోయేది. నువ్వు నన్ను ఒక మాట కఠినంగా అన్నా నా ఊపిరి ఆగినట్లు ఉంటుందండి అనేసి భర్త మౌనంగా కూర్చుంటే దానికన్నా టార్చర్ ఆడదానికి ఇంకా ఏమీ ఉండదు. నాకు మీరు తప్ప ఎవరున్నారు అని ఏడ్చేస్తుంది. దానితో వేణుగోపాల్కి కూడా కంట కన్నీరు వచ్చి స్రవంతి, స్రవంతి అంటూ బుగ్గలపై ముద్దులు పెట్టేస్తాడు. అలా నిశ్శబ్దంగా ఏదో లోకంలో చాలాసేపు ఉండిపోతారు. ఇది ప్రేమంటే. అంతే తప్ప పెళ్లి కాకుండా ఆడపిల్లని పక్క మీదకు తెచ్చుకునే దానికి వేషాలు, మాట్లాడుకునే మాటలు ప్రేమ కాదు. అది కామానికి వేసిన తెల్ల రంగు. అలాంటి ప్రేమ ఆడపిల్లకి ఉరిత్రాడు లాంటిది. అలా స్రవంతి వేణుల మధురమైన దాంపత్యం కొనసాగుతూ ఉంది. కానీ ఇది ఒకే ఒక వ్యక్తికి నచ్చలేదు. తమని రెండు కళ్ళు వికటంగా చూస్తున్నాయి అని ఆ జంటకి తెలియదు. బయటికి షికారు వెళ్ళినా, ఇంట్లో సరసంగా మాట్లాడుకున్నా సహించలేకపోయిన ఆ వ్యక్తి సైకో మనసు బయటపడటం మొదలైంది. ఆమె ఎవరో కాదు, స్రవంతి అత్తగారు నాగలక్ష్మి. యవ్వనంలోనే భర్తను కోల్పోయి లోపల రగులుతున్న కోరికలు బలవంతాన తాను అణిచిపెట్టుకుంటే ఈ నవ్య దంపతులు హాయిగా గడపటం ఆమెకి అస్సలు నచ్చలేదు. స్రవంతి అనే భీతహారిణిపై ఆమె తన పంజా విసరటం మొదలుపెట్టింది. స్రవంతి చాలా మంచిది అని ఆమెకి తెలుసు. అత్తయ్య అంటూ తన చుట్టూ తిరిగి ఏమైనా పని ఉంటే చెప్పండి అని అంటూ ఉంటుంది.
ఆ విషయమూ తెలుసు. కాళ్ళు నొ కాళ్ళు నొప్పి వస్తే, అత్తయ్య నేను కొబ్బరి నూనె రాస్తానుండండి అని నూనె రాసి మర్దన చేసి కాళ్ళు ఒత్తే కరుణ హృదయం సీతది అని ఆమెకు తెలుసు. కానీ ఒకటి భరించలేకపోతున్నది. తనకి దక్కని మగాడి ప్రేమ, తాను పొందలేని పడక సుఖం స్రవంతి పొందుతున్నది. అమ్మా అంటూ తన చుట్టూ తిరిగిన తన కొడుకు ఇప్పుడు ఆ స్రవంతి కొంగు పట్టుకు తిరుగుతున్నాడు. ఇది ఆమె బాధ. ఇదండి ఈరోజు కథ. ఎలా ఉందండి? ఈ అత్తగారు పాపం స్రవంతిని వేణుని సక్రమంగా కాపురం చేసుకొనిస్తుందో, లేక స్రవంతిని ఆరళ్ళు పెట్టి వేణువుకి లేనిపోనివి చెప్పి వారిద్దరిని విడదీస్తుందో, లేక మనసు మార్చుకొని తన తప్పు తెలుసుకొని స్రవంతిని బాగా చూసుకుంటుందో, ఏం చేస్తుందో చూద్దాం. ముందు ముందు కథలో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఓ చిన్న కామెంట్ కూడా పెట్టండి. కథ ఎలా ఉందో. అందరూ అతిథి కిషోరం స్టోరీ ఇవ్వమని అడుగుతున్నారు. కానీ ఆ రైటర్ గారికి వేరే వాళ్ళు తన స్టోరీని చదవటం ఇష్టం లేదండి. నా ఛానల్ మీద కాపీ రైట్ కూడా వేశారు. అందుకే ఆ స్టోరీని ఆపేశానండి. ఆ స్టోరీ ఇక ఇవ్వలేను. ఏమీ అనుకోవద్దండి. రైటర్ గారి ఇష్టం కదండి, మందేముంది. ఇక ఉంటాను. బాయ్. మీ లక్ష్మీ ఘంట.